ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా రామ్, సీత మీ పిన్నిని ఎలా తిడుతుందో? వెళ్ళాపు, సీతకి బుద్ధి చెప్పు. చెప్పింది అర్థమైందిగా. చెవికి ఎక్కించుకుంటే బాగుపడతావు, లేదా బ్లేడుతో పెన్సిల్ ని చెక్కినట్టు కత్తి పిడితో నీ మొహాన్ని కసకస కసకస. సీత 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 నిన్ను ఏమైంది మామా? ఉన్నట్టుండి చెయ్యి పైకెత్తావు. మరేంటి తమాషాగా ఉందా? మా పిన్నిని ఎందుకు తిడుతున్నావు? దేవత లాంటి అత్తయ్యను నేనెందుకు తిడతాను మామా? ఇంతసేపు తిట్టిన తిట్టకుండా తిట్టావు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టేసి మళ్ళీ నన్ను దేవత అది ఇది అంటున్నావా? ఒక్క నిమిషం ఉండవే దరిద్ర మొహందానా. అదిగో మళ్ళీ తిడుతుంది చూడండి. ఆగమంటే ఆగవెంటే అక్కు పక్షి అడ్డగాడిదా. ఎందుకే అలా తిడుతున్నావు? నీ ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి గాని పట్టిందా? అయ్యో, నేను తిడుతుంది మిమ్మల్ని కాదత్తయ్యా, ఫోన్లో మాట్లాడుతున్నాను. ఫోన్ ఎక్కడుంది? ఎక్కడుందే ఫోను? ఫోను ఛార్జింగ్ లో ఉంది చిన్నత్తయ్యా. ఈ టీతు నా చెవిలో ఉంది. సీత, అది టీత్ కాదు, బ్లూటూత్. బ్లూ టీతో ఎల్లో టీతో ఏదో ఒకటి దీన్ని చెవిలో పెట్టుకుని మా ఫ్రెండ్ రేణుకొని తిడుతున్నాను. అబద్ధం, నువ్వు నన్నే తిట్టావు. లేదత్తయ్యా, మా ఫ్రెండ్నే తిట్టాను. ప్లేట్ మారుస్తుంది మహా, తను తిట్టింది నిన్నే. నమ్మరా? ఒక్క నిమిషం. మీ ముందే నిరూపిస్తాను, వినండి. హలో రేణుకా. చెప్పు సీత. ఇంకా ఏం చెప్పాలి? నిన్ను ఎన్ని తిట్లు తిట్టాను? నిజమే సీత, నువ్వు నన్ను తిట్టడం రైటు. నాకు బుద్ధొచ్చింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టుగా వింటాను. మళ్ళీ మాట తప్పవుగా? మాట తప్పితే నేను మనిషినే కాను. మారుతాను సీత, ప్రామిస్. సరే, ఉంటాను. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇలాగే తిడుతూ ఉండు. బాయ్. విన్నారు కదా, ఇప్పుడు మీ అనుమానం తీరిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.